ఎస్సీల్లో మాదిగలు, బీసీల్లో ముదిరాజులు టాప్. బీసీల్లో అత్యధికులు షేకులే. డేటాని షేక్ చేసేసింది నమస్తే తెలంగాణ. మతపరమైన రిజర్వేషన్లు ఉండే కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కదా, ఎకనామిక్ క్లాస్ కదా, అందులో రిజర్వేషన్ పెట్టుకోవచ్చు అని మాట్లాడతారు. బట్ పాపులేషన్ ఎవరిది ఎక్కువ ఉందంట? బీసీలల్లో షేక్ ముస్లింలది ఎక్కువ ఉందట. నేను ఇనా బట్ యాక్చువల్లీ బీసీలకు ఏమి అన్యాయం జరుగుతుందని అనేది మాట్లాడే విశ్లేషణ ఎవరికన్నా ఉందా అని అంటున్నా. ఎక్సెప్ట్ చిత్రగుప్త్ ఇలా మాట్లాడుండ్రు. 14% ఉన్న ముదిరాజులు 11% ఉన్న ముదిరాజులు 7.4%కి ఎట్లయినరు? ఇక్కడ పోయినరు. ప్రభుత్వాలకే పైసలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సర్వేలు చేస్తున్నప్పుడు లేని చిత్తశుద్ధి, సిగ్గు శరం లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఏం మాట్లాడాలండి? కోన్కిస్కా గొట్టం నాయకులు అందరూ మాట్లాడతారు ఇప్పుడు బయటకు వచ్చి. ఏ పార్టీలకైనా ఇందులో నుంచి సరైన దిశలో మాట్లాడింది ఒకటే ఒక లీడర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. ఒకసారి పోయి చూడుండ్రు. छतरी इतना है भाई, अब छतरी के नीचे जितने भी लोग हैं वो ज़्यादा है, किस तरीके से आगे बढ़ेंगे आप అని అనేది క్వశ్చన్ ఆడ. పాపులేషన్ ఇవాళ ఎందుకు మ్యాటర్ అవుతుంది తెలుసా? నీ రిజర్వేషన్ షేర్ కావాలన్నా పాపులేషనే, నీ పొలిటికల్ టికెట్ కావాలన్నా పాపులేషనే, నీ లోకల్ బాడీ సీట్ కావాలన్నా పాపులేషనే, నీ వెల్ఫేర్ అలొకేషన్ సంక్షేమ పథకాలు కావాలన్నా నీకు పాపులేషనే. ఏ హిందూ, ఏ బీసీ లే, నిద్రలే. నేను డైరెక్ట్ పేపర్లు తీసుకుంటున్నా. ఇవాళ ఒక మంచి కథనం వచ్చింది పేపర్లలో, ఇది తీసుకుంటున్నా. వెలుగు పేపర్ నువ్వు తీసుకొని హెడ్లైన్స్ మీరు చూస్తే అందులో ఏమని ఉన్నదనంటే ఎస్సీల్లో మాదిగలు, బీసీల్లో ముదిరాజులు టాప్ అని చెప్పి చెప్తున్నారు. సమ్ కులాలది ఎక్సెట్రా ఎక్సెట్రా. అదే నమస్తే తెలంగాణ మెయిన్ హెడ్లైన్స్ తీసుకొని చూస్తే అందులో ఏమని ఉన్నదనంటే బీసీల్లో అత్యధికులు షేకులే అని చెప్పి బీసీ యొక్క డేటాని షేక్ చేసేసింది నమస్తే తెలంగాణ. సో ఎస్సీలలో మాదిగలు టాపు, బీసీలలో ముదిరాజుల టాప్ అని చెప్పిన వెలుగు, నమస్తే తెలంగాణ చెప్పిన దాంట్లో షేకులు టాప్ అని చెప్పిండ్రు. మళ్ళీ ఈ షేకులు టాప్ అని చెప్పిన తర్వాత ఒక్కొక్కటి షేక్ అయిపోతాయి కదా, షేప్ షకలు మొత్తం షేక్ అయిపోతాయి కదా. దీని మీద మనం డిస్కస్ చేయాలన్నా వద్దా? చేయాలి. తెలంగాణలో సోషో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే జరిగింది. దీన్నే SEEPC అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణలో మళ్ళొకసారి చెప్తున్నా, నేను రిపీట్ చేయాలని చెప్తలేను, అర్థం కావాలని. తెలంగాణలో ఒక సర్వే చేసింది, స్టేట్ రన్ సర్వే. సర్వే పేరేంది? SEEPC, సోషో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే. ఒక క్రోనాలజికల్ అనాలిసిస్ చేసింది డెమోగ్రఫిక్ మెథడాలజికల్ డిస్క్రిపెన్సీస్ మీద. ఇది ఏమైపోయింది అంటే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ ఫాలోఅవుట్ అయిపోయింది. ఏమని పెట్టినా కూడా మీరు చూడండి ఇక్కడ తమ్నేల్లో నేను 56% బీసీలు ఉన్నారని చెప్పిండ్రు. యాక్చువల్గా ఉన్నారు 46% ప్లస్ 10% బీసీ ఈ కోటాల షేకులని ముస్లింలని బీసీలలో పెట్టిండ్రు. యాక్చువల్గా ఇప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ 46%. అందులో 10% ముస్లింలను కలిపి చేర్పిండ్రు. అంటే ఇక్కడ అన్యాయం ఎవరికి జరిగింది? బీసీలకు. అన్యాయం ఎవరికి జరిగింది? హిందువులకు. ఎందుకంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది ముస్లింలలో ఉన్నదా? హిందువులలో ఉన్నది. నేను చట్టానికి చాలా దగ్గరగా మాట్లాడతా, రాజకీయానికి మధ్యలోండి మాట్లాడతా. పొలిటికల్ నరేటివ్ ఉంటుందొచ్చు, బట్ చట్టానికి చాలా దగ్గర ఉంటుంది. నౌ లెట్ us డీకోడ్ కంప్లీట్లీ. ఇది తప్పు అని ఎందుకు అంటున్నానంటే బేస్ లైన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సర్వే మనము సోషో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ క్యాస్ట్ సర్వే తీసుకొని చూస్తే, SEEPC తీసుకొని చూస్తే ఈ బేస్ లైన్ ఎగ్జిక్యూషన్లో ఏముందనంటే హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ చేసిరు, సర్వేలు చేసిరు. ఎప్పుడు? లేట్ 2024లలో. మా ఇంటికి రాలే, నన్ను తీసుకోలే, అసలు మా ఇంటికాడికే రాలే, అసలు మా ఇంటికి తాళాలు ఉండే, నన్ను ఎవడు అడగలే, మా ఇంటి దగ్గర నన్ను తీసుకోకుండానే స్టిక్కర్ పెట్టేసిండ్రు. ఈ ఆరోపణలన్నీ గుర్తొచ్చినాయి వచ్చు. మా ఇంటికాడనే జరిగిన ఘటన మీకు నేను చెప్తున్నా. సో స్టేట్ ఏం చేసింది అన్నట్టు ఒక మ్యాసివ్ నాన్ కాన్స్టిట్యూషనల్ సర్వే. దిస్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్ సర్వే, చట్టబద్ధంగా ఉన్న సర్వే కాదు ఇది. స్టేట్ రన్ చేసింది. సోషో ఎకనామిక్ డేటాని బేస్ చేసుకోనికే ఒక నియర్ యూనివర్సల్ టెక్నికల్ కాంపిటెంట్ కవరేజ్ ఆర్ ఇన్కంప్లీట్ కవరేజ్ అనంట. దీన్ని కాంపిటెంట్ కవరేజ్ ఉన్న ఇన్కంప్లీట్ కవరేజ్ అంట. ఇన్కంప్లీట్ కవరేజ్ ఎందుకంటున్నావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే టోటల్ పాపులేషన్ ఎంత క్యాప్చర్ చేసిర్రు అబ్బాయిలు? 3,54,77,554 జనాలను వీళ్ళు టోటల్ క్యాప్చర్ చేసిరు. అఫీషియల్ పబ్లిష్ కౌంట్ ఇది స్టేట్ డెమోగ్రఫిక్ బేస్ లైన్ మీద చెప్పిండ్రు. టోటల్ హౌస్ హోల్డ్స్ ఎంత రీచ్ అయినారని చెప్పారు బ్రదర్ వీళ్ళు? 1.12 lakh crore ఇండ్లని మేము టచ్ చేసినాం అని చెప్పిండ్రు. దిస్ డేటా అబ్స్ట్రాక్ట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది మన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి తీసుకొని వచ్చారు. ఎస్టిమేటెడ్ పాపులేషన్ తెలంగాణ ఎంత ఉందబ్బా? 3,80,00,000 మోటా అటు ఇటు ఉండొచ్చు. సో నువ్వు చేసినవి ఎంత? 3,54,00,000 మందికి.
సో డిఫరెన్స్ ఉందా లేదా మళ్ళీ డిఫరెన్స్లా ఎంత పర్సెంటేజ్ సర్వే చేసినావు అని చెప్పి మాట్లాడితే 96.9% చెప్పినావు. అంటే 3.1% ఏడవైంది గడివీక. మళ్ళీ 3.1% చేయకుండా ఈ సర్వేని పేపర్లలో ఇచ్చి నేను పెద్ద గడివీకినా, నేను కట్టలు కట్టినా, నేను గోపురు కట్టలు పెట్టినా అని అనడం కరెక్టా? ఒక ప్రభుత్వము ఇట్లా చేసుడు కరెక్టా? మళ్ళీ దీన్ని సోషో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే అని చెప్పి మనం మాట్లాడగలుగుతామా? నేను ఇలా తెలంగాణ ప్రజలను అడుగుతున్నా, తెలివి జరా పెట్టి చూడును అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. వీడికి ఆగలే ఇప్పుడున్నది అసలైన సిసలైన. ద డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఒక డెమోగ్రాఫిక్స్ని పబ్లిష్ చేసే ప్రయత్నం చేసిర్రు. వీళ్ళు ఎట్లా అనంటే అఫీషియల్ టేబుల్స్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాసులు ఎంత ఉందని చెప్తున్నారు ఆ పేపర్లలో 56%. స్ట్రక్చరల్గా ముస్లింలు ఎంత, నాన్ ముస్లింలు ఎంత అని చెప్పి చూస్తే యాక్చువల్గా బీసీలు నాన్ ముస్లింలు ఎంత ఉన్నారు ఫ్రెండ్స్? ఎంతున్నారు? 46.25% ఉన్నారు. బీసీలు, నాన్ ముస్లింలు, అబ్సల్యూట్ హిందువులు. క్యాస్ట్ సిస్టమ్ ముస్లింలలో ఉందా? క్యాస్ట్ సిస్టమ్ మీకు క్రిస్టియానిటీలో ఉందా? క్యాస్ట్ సిస్టమ్ ఏడున్నది? అబ్సల్యూట్గా హిందూయిజంలోనే ఉన్నది. సో నాన్ ముస్లింలను 46 అంటే హిందువులం కాఫీర్లం కదా మనం 46.25% ఉంది. ఇందులో ఏం చేసిర్రు? బీసీ ముస్లింలను బీసీలో కలిపిర్రు. ఇది 10.8%, 10.08% వచ్చింది. ఈ రెండు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? 56% బీసీలు అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా గండె వరకు కొట్టింది బీసీలకు కాదా? ఇలా రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? జాతి జిలేబీ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలు, చట్టం మాట్లాడిన మాటలు చాలా గట్టిగా ఉంటాయి. ఏందనంటే మతపరమైన రిజర్వేషన్లు ఉండే కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కదా, ఎకనామిక్ క్లాస్ కదా, అందులో రిజర్వేషన్ పెట్టుకోవచ్చు అని మాట్లాడతారు. దాని మీద గిరీష్ మనం మాట్లాడదాం. సో బీసీలు ఓన్లీ హిందువులు, నాన్ ముస్లింలు 46%, బీసీలు ముస్లింలను బీసీలో చేర్చబడిన వాళ్ళు 10.08%, ఎస్సీలు 17.4%, ఎస్టీలు 10.45%, అదర్స్ అందరు కలిపితే 13.31%. ఓపెన్ కేటగిరీ షేర్ వచ్చేసి 15.79%. ఇప్పుడు ఇమ్మీడియట్ ఫ్లాగ్ పాయింట్ ఏంది? బీసీ ర్యాంకింగ్లలో ట్రిగర్ ఏం చేస్తుంది అని చెప్పి మనం మాట్లాడితే ఈ స్లైడు ఏమవుతుంది అని అంటే షేక్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారు కదా, నమస్తే తెలంగాణ రిపోర్ట్ ఒక్క పేపర్ చదవంగానే కనెక్ట్ కాదు, దాన్ని విశ్లేషించలేము. ఓ 2-3 పేపర్లు చదవాలి. 2-3 పేపర్లు చదివిన తర్వాత మన బుర్ర కూడా పెట్టాలా, చట్టం ఏం చెప్తుందో చూడాలి. వాట్ ఈస్ ద లీగల్ యాంగిల్ అండ్ వాట్ ఈస్ ద నరేటివ్ సెట్, హూ హ్యాస్ డన్ ది సర్వే, ఎవడు చేసిండి ఈ సర్వే, దీనికి ఎంత చట్టబద్ధత ఉంది అని చెప్పి పోతే ఇప్పుడు షేక్ ముస్లిమ్స్ ఎవరైతే బీసీఈలో ఉన్నారు చూడు, వాళ్ళని ఇంటర్నల్ గ్రూప్లో తీసుకొని వచ్చి చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇందులో ఏమని మాట్లాడినరు? వెలుగు ఏమని మాట్లాడింది? బీసీలలో అత్యధిక సంఖ్యలో ఎవరున్నారని చెప్పింది? ముదిరాజులు ఉన్నారని చెప్పింది. ఓకే, ఇప్పుడు ముదిరాజుల గురించి నువ్వు గిరీష్ ఎందుకు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నావు అని అంటే నేను వేరే కులాల గురించి డైరెక్ట్గా మాట్లాడలేను, బికాస్ నేను ఒక ముదిరాజుని కాబట్టి ముదిరాజ్ కులం గురించి మాట్లాడుతున్నాను. ఇది ఒక్క కేసు తీసుకున్నా అందరు బీసీలకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10% ముస్లింలను బీసీలలో చేర్చిండ్రు. సో బీసీలకు డైరెక్ట్గా అన్యాయం అయింది. సో నేను మాట్లాడిన మాటలు ఒకసారి ఏ వర్గానికి, ఏ కులానికి ఏ రకంగా ఇది ఇంపాక్ట్ చేస్తుంది అనేది దయచేసి చట్టరీత్యా కూర్చొని చూడుండ్రి బ్రదర్, ఇది మీకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమని అంటున్నారు? అకార్డింగ్ టు ది సర్వే షేక్ ముస్లిమ్స్లు అంట 27.95 lakhs ఉన్నారట. వీళ్ళని బీసీఈ కింద పెట్టిరట. ముదిరాజులు ఎంతమంది ఉన్నారట? 26.39 lakhs ఉన్నారట. 7.5% ఆఫ్ ది టోటల్ స్టేట్ పాపులేషన్ అట. ఎవరు? ముదిరాజులు. ట్రెడిషనల్ బీసీ హిందూ కమ్యూనిటీ తీసుకొని చూస్తే నీకు ముదిరాజులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, మునూరు కాపులు ఉన్నారు, పద్మశాలులు ఉన్నారు, ఎక్సెట్రా ఇంకా చాలామంది ఉన్నారు. సో వీళ్ళు డిస్ప్లేస్మెంట్ ఏ రకంగా అయినరు, మొబిలైజ్ ఏమైనా అయినరు, ఇమీడియట్ పొలిటికల్ మొబిలైజేషన్ ఏమైంది, ఇదంతా దీని మీద మనం చర్చ చేద్దాం. బట్ పాపులేషన్ ఎవరిది ఎక్కువ ఉందంట? బీసీలల్లో షేక్ ముస్లింలది ఎక్కువ ఉందంట. వాళ్ళ కోటా ఏంది? బీసీఈ. పాపులేషన్ ఎంత ఉంది? 27.95 lakhs. ముదిరాజులది ఎంత ఉంది? 26.39 lakhs. పర్సంటేజ్ ఎంత? 7.4%. నేను ఎందుకు చెప్పాలా? నేను డేటాను నమ్ముతాను, నేను దేవుని నమ్ముతా, ఆ తర్వాత డేటాను నమ్ముతా. ఇప్పుడు డిస్క్రిపెన్సీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఫ్రాడా, మిస్కాలిక్యులేషనా, ఓవర్ రీచా, ఓవర్ లుక్కా, లేదా కాంగ్రెస్ హీన చరిత్రన తెలంగాణ ప్రజలు నిర్ణయించాలా, బీసీ సంఘాలు నిర్ణయించాలా? నేను ఒకటే కేస్ స్టడీ తీసుకొని మాట్లాడుతున్నా, బట్ మీకు మీరే ఇలా సాక్షులై మాట్లాడాలా. ఇది చిత్రగుప్త్ ఎక్స్క్లూజివ్ స్టోరీ కాదు, ఇది మన అందరి ఇంక్లూజివ్ స్టోరీ. ఇప్పుడు మాట్లాడుతున్నా. బీసీ అని పొద్దుగాలేసి మాట్లాడితే కాదాడ,
బట్ యాక్చువల్లీ బీసీలకు ఏమి అన్యాయం జరుగుతుందని అనేది మాట్లాడే విశ్లేషణ ఎవరికన్నా ఉందా అని అంటున్నా, ఎక్సెప్ట్ చిత్రగుప్త్. ఇలా మాట్లాడుండ్రు. డిస్క్రిపెన్సీ మ్యాట్రిక్స్ తీసుకొని మనం చూస్తే అసలు క్రైసిస్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ అయింది అని మాట్లాడితే పొలిటికల్ బ్యాక్లాష్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు అని అంటే మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు తెలియదు డేటా అని అనేది ఎప్పుడు ఉంటుంది మా దగ్గర. డేటా అనేది ఎప్పుడు ఉంటుంది. పాత పంచాయతీ తీసుకొని చూస్తే కేవలం ముదిరాజుల దగ్గర కూడా మనం మాట్లాడితే ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ తీసుకొని చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా మన 2024 తీసుకొని చూస్తే ముదిరాజుల పాపులేషన్ ఎంత ఉందని అన్నారు అబ్బా, 45 to 50 lakh ఉందని అన్నారు. మళ్ళీ 45 to 50 lakh ఉందనంటే 16% ఉన్నారు కదా బీసీలలో. కరెక్టా రాంగా? ఇప్పుడు నువ్వు 26.39 lakh అని అన్నావంటే మ్యాసివ్ షార్ట్ ఫాలా కదా, మ్యాసివ్ షార్ట్ ఫాలా కదా. 40 లక్షల కాడికి పెట్టుకున్నా అంటే నువ్వు ఎంత పర్సంటేజ్ ఘటాంచినావు ముదిరాజులకి ఇవ్వాల? ఉస్మానియా యూనివర్సిటీ అకాడమిక్ హిందుస్థాన్ టైమ్స్ 2023లో వచ్చిన కథనం ప్రకారము, నేను టైమ్స్ ఆఫ్ ఇండియానే మాట్లాడమని అంటలేను, సమగ్ర కుటుంబ సర్వేల డేటా కూడా తీసుకొని మాట్లాడుతున్నా. ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే డేటా అనేది అథెంటిక్ కాదు, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు దాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు అని చెప్పి మాట్లాడతారు. బట్ టైమ్స్ ఆఫ్ ఇండియా పొలిటికల్ లీడర్స్ 2024లో తీసుకొచ్చిన డేటా అబ్స్ట్రాక్ట్ ముదిరాజులు 40 to 50 lakhs ఉన్నారు అని అంటే ఇట్ కాన్స్టిట్యూట్ 60% ఆఫ్ ది బీసీ మ్యాథమెటికలీ. సో ఇంత షార్ట్ ఫాల్ ఏడవైంది రేవంత్ రెడ్డి గారు అని ఎట్లా మాట్లాడాలా నేను? ఉస్మానియా యూనివర్సిటీ అకాడమీ తీసుకొని కూడా మాట్లాడితే హిందుస్థాన్ టైమ్స్లో 2023 అబ్స్ట్రాక్ట్ తీసుకొని చూస్తే ముదిరాజులు ఎంతమంది ఉన్నారు? 11 to 14% ఆఫ్ ది టోటల్ పాపులేషన్. ఇవాళ నువ్వు ఎంత అని చెప్తున్నావు? 7.4 అని అంటున్నావు. అరే దీనమ్మ జీవితం. మళ్ళీ ఈ డేటా ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ అకాడమిక్ హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం తీసుకొని చూస్తే 14% ఉన్న ముదిరాజులు 11% ఉన్న ముదిరాజులు 7.4%కి ఎట్లా పోయినరు? సరే ఇది ఆంధ్ర రాష్ట్రంకి షిఫ్ట్ అయ్యారు అని అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ అకాడమిక్ హిందుస్థాన్ టైమ్స్ది 2023 డేటా తీసుకొని నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు 2014 సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉన్నది చూడు, దాన్ని తీసుకొని మాట్లాడితే 23.93 lakhs ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఎంత చెప్తున్నారు? ఎరికటి ప్రభుత్వాలు 6.49% ఉన్నది ముదిరాజుల పాపులేషన్ అని చెప్తున్నారు. అఫీషియల్ నంబర్ ఏంది? 45 లక్షల, 50 లక్షల, 16%, 7%, 23.93 lakhs లేదా 26.39 lakhs? ప్రభుత్వాలకే పైసలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సర్వేలు చేస్తున్నప్పుడు లేని చిత్తశుద్ధి, సిగ్గు శరం లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఏం మాట్లాడాలండి? ఎవడన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాడు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు చూపిస్తా అసలైన సిసలైన యాక్చువల్ మెథడాలజికల్ ఫ్రిక్షన్. ఇప్పుడు కులాలను జర పక్కకు పెడదాం, బీసీ కన్సాలిడేటెడ్గా తీసుకుందాం, ఓకే? లేదా కంప్లీట్ తెలంగాణ పాపులేషన్ని తీసుకొని మాట్లాడదాం. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నేను ముదిరాజు బిడ్డనైనా, నేను బీసీ బిడ్డనైనా, నేను డైరెక్ట్గా ఏం చెప్తా? నేను నా ధర్మం హిందుత్వ, నా జాతి భారతీయత అని చెప్పి ఎన్నోసార్లు చెప్పిన. ఇప్పుడు మెథడాలజికల్ ఫ్రిక్షన్ మాట్లాడదాం. బికాస్ రేవంత్ రెడ్డి గారి సర్వే ఏమని చెప్పిందండి? 96% మేము చేసినామని చెప్పిండ్రు. కరెక్టా? ఎంత స్లిప్ అయింది? 3.1% స్లిప్ అయింది అని చెప్పి మనం వెనకటికి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డేటా సెట్ అబ్జెక్ట్ తీసుకొని చూస్తే మనం తీసుకొని చూస్తే ఏ సర్వే చేయాలన్నా మనం ఏమని అనుకుంటాం? 100% టార్గెట్ అచీవ్ చేయాలని అనుకుంటాం. కరెక్ట్? ఇప్పుడు అకార్డింగ్ టు 3.1% కవరేజ్ మిస్ అయింది అని అంటే సుమారు 1,03,000 ఇండ్లు, కరెక్ట్గా నంబర్ మాట్లాడాలంటే 1,03,000 ఇండ్లకు తాళం ఉండే అని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇల్లులు తాళం ఉన్నాయి. ఇంకేమైంది అని అంటే 1,60,000 మంది వాళ్ళు రెస్పాండ్ కాలే. మేము చెప్పాం మా కులం ఏందో, మా జాతి ఏందో మేము చెప్పమని అన్నారట. క్లాసిఫికేషన్ ఎర్రర్స్ కింద. అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్ డేటా యాజ్ పర్ ది సెంటర్ ఫర్ ది గుడ్ గవర్నెన్స్. నేను ఎక్కడి నుంచో ఏదో మాట్లాడతలేను. 100% టార్గెట్ అచీవ్ పెట్టుకున్నప్పుడు 1,00,000 ఇండ్లలోనేమో ఇంటికి తాళాలు ఉన్నాయి, 1,68,000 మంది ఏమో మేము రెస్పాండ్ కాలే అని అన్నారు. మళ్ళా 84,137 ఎవరైతే ఉన్నారో చూడు, ఇది మీ క్లాసిఫికేషన్ ఎర్రర్స్ ఉన్నాయి, మాన్యువల్ రివ్యూ చేయాలి ఇడ అని చెప్పి మాట్లాడారు. అండ్ ఇలా నేను మాట్లాడాడు కాదు, ఫార్మర్ బీసీ కమిషన్ వక్కులాభరణం కృష్ణమోహన్ రావు గారు ఏమని అన్నారంటే పబ్లిక్గా ఛాలెంజ్ చేసిండు. ఏదైతే సోషో ఎకనామిక్ ఎక్సెట్రా సర్వే SEEPC సర్వే ఉంది చూడు, ఇది లీగల్ ప్రొసీజర్ని బీసీ ఐడెంటిఫికేషన్ కమిషన్ రూట్ని బైపాస్ చేసింది అని చెప్పి మాట్లాడిండు. ఇది నేను మాట్లాడతలేను, ద లీగల్ ట్రాన్స్పరెన్సీ క్రిటిక్ మాట్లాడుతున్నా. ఏమనని? ద ఫార్మర్ బీసీ కమిషన్ చైర్ వక్కులాభరణం కృష్ణమోహన్ రావు publicly challenged that SEEPC for bypassing the legally mandated BC Identification Commission route, citing a lack of public consultation and raw data disclosure. ట్రిపుల్ టెస్ట్ డాక్టరేట్ ఇవన్నీ ఆడికనే వస్తాయి. బీసీ ఫార్మర్ బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడాడు.
ఇప్పుడు వద్దాం అసలైన సిసలైనది. మళ్ళా ముస్లిం షేకులు ఎక్కువ ఉన్నారా, ముదిరాజులు ఎక్కువ ఉన్నారా, ఎక్సెట్రా ఎక్సెట్రా, అసలు ఏంది ఈ బీసీ ఈ ఫ్యాక్టర్ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే మనం కండిషన్ ముందే చెప్పుకున్నాం. మతపరమైన రిజర్వేషన్స్ ఉంటాయా? ఉంటాయి. క్లాస్ పెట్టొచ్చు. అయితే ఇప్పుడు నాన్ ముస్లింలను ముస్లింలతో కలిపిన చూడు బీసీలల్లో, అప్పుడు ఏమవుతుంది? బీసీలకు రావాల్సిన కోటా డిమాండ్ అనేది ఖచ్చితంగా కాంపిటీషన్ పెరుగుతుందా పెరగదా? సో ట్రెడిషనల్ బీసీలు ఎవరైతే ఉంటారో చూడు, ఫర్గెట్ అబౌట్ ముదిరాజ్, మునురుక, పద్మశాలి ఎక్సెట్రా ఎక్సెట్రా అందరూ మర్చిపోర్రు. ఇప్పుడు కన్సాలిడేటెడ్ బీసీఐ మాట్లాడదాం బ్రదర్. కన్సాలిడేట్ బీసీఐ మాట్లాడితే ఈ బీసీలలో 10% తీసుకొని వచ్చిరంటే మీ కోటా ఎఫెక్ట్ అయిందా లేదా? వెన్ యువర్ పాపులేషన్ ఈజ్ అరౌండ్ 46.25% ఉన్నది, అందులో 10% నీ కోటాలలో వీళ్ళు ఇంటర్ఫియర్ అయినరు షేక్ ముస్లింలు. టోటల్ బీసీ హెడ్లైన్ కాంగ్రెస్ ఏం చెప్తా తిరుగుతుంది? 56.33 అని అన్నది. అంటే నీ పాలసీ రిజర్వేషన్ బెనిఫిట్స్లల్లో కంప్లీట్గా ఒక స్లైస్ తీసుకుంటుండా లేదా? అది సీట్ల రూపంలో, టికెట్ల రూపంలో, స్కీమ్ల రూపంలో, సంక్షేమం రూపంలో, ఏ రూపంలోనైనా ఆడు ఒక స్లైస్ తీసుకుంటుండా లేదా? కేక్లో ఒక భాగం తీసుకుంటుండా లేదా? ఫైన్, ద లీగల్ కంటెస్ట్ ఉంటుంది. ఈ లీగల్ కంటెస్ట్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మీరు మాత్రం జాగ్రత్త గినాల్సింది ఏందనంటే, కోన్కిస్కా గొట్టం నాయకులు అందరూ మాట్లాడతారు ఇప్పుడు బయటకు వచ్చి, ఏ పార్టీలకైనా. ఇందులో నుంచి సరైన దిశలో మాట్లాడింది ఒకటే ఒక లీడర్, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. చట్టసభలల్లో, పెద్ద సభలల్లో ఆయన స్పీచ్ ఒకసారి పోయి చూడుండ్రు. ఆనాడు మీరు కాన్సన్ట్రేట్ చేయలే, బట్ ఇవాళ కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఇంటే సబ్జెక్ట్ అర్థమవుతుంది. రామచంద్రరావు గారు మాట్లాడిన మాట అదే ప్రస్తావన మేము అప్పుడు ఆయనతో పోడ్కాస్ట్ చేసినప్పుడు కూడా తీసుకొచ్చినాం. ముస్లిం ఇంక్లూజన్ ఈజ్ బేస్డ్ ఆన్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పి తీసుకొని వచ్చారు. వెనకటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో ఏ ప్రభుత్వం ఉండే, ఎవరు తీసుకొని వచ్చారు? ఇక మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదైతే 56.33% ఏదైతే హెడ్లైన్ ఏదైతే ఉంది చూడు, ఇది ఖచ్చితంగా ట్రెడిషనల్ హిందూ బీసీలు ఎవరైతే ఉంటారో చూడు, వాళ్ళకు లోకల్ బాడీ సీట్లల్లో, స్కీమ్లల్లో మ్యాథమెటికల్గా ష్రింక్ అవుతుందా కాదా? చాలామంది వచ్చిర్రు అనుకో, అంబ్రెల్లా సరిపోతుందా ఫ్రెండ్స్? అంబ్రెల్లా ఉన్నది గింత అంతా, అందులో వచ్చి నువ్వు ఇంతమందిని పెట్టినావు అనుకో, పక్కకున్నోడు సైడ్కున్నోడు తడిచిపోతాడు కదా, మధ్యలో ఉన్నోడు సేఫ్కుంటాడు. సో ఒకసారి మీరు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథి రామచంద్రరావు గారి స్పీచ్ ఇనుండ్రి, దయచేసి చెప్తున్నా. ఇప్పుడు డబుల్ డిసడ్వాంటేజ్ ఎవరికి ఉన్నదిరా నాయన అని చెప్పి మనం మాట్లాడితే 71% ఆఫ్ ది బీసీ సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. అవన్నీ కూడా డీప్ బ్యాక్వర్డ్నెస్లు ఉన్నాయి. పాపులేషన్ కౌంట్ ఏదైతే వాళ్ళు బీసీలలో పొలిటికల్గా ఎవడైనా స్ట్రాంగ్ ఉన్నాడా? ఏదో 2-3 కులాలు పక్కకు పెడితే మనం. సో సోషో ఎకనామిక్ డిప్రైవేషన్ ఖచ్చితంగా ఉన్నది కదా వాళ్ళకు. సో రిపకర్షన్స్ అని అనేటివి, కాన్సిక్వెన్స్ అని అనేది సివియర్ ఉంటాయి కదా. సో ఈ డబుల్ డిసడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? బీసీలకే ఉంటుంది, నాన్ ముస్లిమ్స్కే ఉంటుంది. అందులో 3 పేపర్లు పెట్టిన నేను, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఉస్మానియా యూనివర్సిటీ అకాడమిక్ రికార్డ్స్, బీసీ చైర్మన్ మాట్లాడిన మాటలు, ఇవన్నీ పెట్టిన. ఇందులో అందరికంటే బీసీలలో నాకు తెలిసిన డేటా నా దగ్గర ఉంది కాబట్టి నేను మాట్లాడినా. అట్లా ప్రతి కుల సంఘ నేత ఇప్పుడు ఖచ్చితంగా కూర్చోవాలని అంటున్నా. ఇప్పుడు ముదిరాజులను అండర్ కౌంట్ చేసిరు, అట్లా ఎన్ని కులాలను ఏ రకంగా అండర్ కౌంట్ చేసిరు అనేది మనకు తెలియదు కదా. పాపులేషన్ సైజ్ స్కేమ్లో తీసుకొని చూస్తే అగర్ మనం గ్రాఫ్లో వేసి పెడితే ఇప్పుడు ఏ రకంగా అయింది అని అంటే, ఇఫ్ దిస్ ఈజ్ ద పాపులేషన్ సైజ్ క్లెయిమ్ అండ్ ఇఫ్ దిస్ ఈజ్ ది సోషో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఇక్కడ నువ్వు లో ఏరియాలో కూర్చొని ఉన్నాడు కదా ముదిరాజు, పాపులేషన్ ఎక్కువ ఉన్న ఆడిది, సోషో ఎకనామికల్గా ఆడ ఎక్కువ ఉన్నా ఆడికి దొరికేది తక్కువ కదా. సో మీ కులంది ఏ గ్రాఫ్లో ఎక్కడ పడుతుంది అనేది మీరు చూడండి. ఇది నీకు లోకల్ బాడీ ఎలక్షన్లలో పడుతుంది, నీకు పెనాల్టీలలో పడుతుంది ఖచ్చితంగా, నీకు డబుల్ పెనాల్టీ పడ్డది నిజంగా చెప్పాలనంటే ఖచ్చితంగా, నీకు పొలిటికల్గా సీట్లు తక్కువ వస్తాయి, నీకు ఎడ్యుకేషన్ రైట్స్ దొరికాయి, నీకు ఎకనామిక్ డిప్రైవేషన్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఐఎమ్ స్పీకింగ్ ప్యూర్లీ ఫ్రమ్ ది కాంగ్రెస్ యాంగిల్ టుడే. డేటా నుంచి పాలసీకి ఇట్లా తీసుకొని చూస్తే నువ్వు అఫీషియల్ ఏదైతే సిపెక్ పాపులేషన్ పర్సంటేజెస్ అయితే ఉంటాయి చూడు, ఫౌండేషనల్ అర్థమెటిక్ ఏవైతే ఉంటాయి చూడు, అవి ఖచ్చితంగా రేపు ఫ్యూచర్ సంక్షేమ పథకాలకు డిక్టేట్ చేస్తాయి కదా, డిస్ట్రిబ్యూట్ చేయడానికి. పాలసీ డిజైన్ ఏదైతే ఉంటుంది కదా, నీ 2025 లోకల్ బాడీ రిజర్వేషన్ బిల్ అనేది 42% బీసీ రిజర్వేషన్ అనేది డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది కదా నీ పాపులేషన్ అనేది. అందులో నువ్వు బీసీ ముస్లింలను పెట్టినవా? బీసీ దాంట్లల్లో छतरी इतना है भाई, अब छतरी के नीचे जितने भी लोग हैं वो ज़्यादा है, किस तरीके से आगे बढ़ेंगे आप అని అనేది క్వశ్చన్ ఆడ. సో పొలిటికల్ లీవరేజ్ ఎవడికి దొరుకుతున్నది, ఎట్లా దొరుకుతున్నది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లాస్ట్కి కంక్లూడ్ చేసి మనం మాట్లాడాలనంటే, ఏదైతే ఇప్పుడు ఈ సోషో ఎకనామిక్ సర్వే అనేది అయితే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అది 96.9% జరిగింది. దెర్ ఇస్ స్లిపేజ్ ఆఫ్ 3.1%. సో ద సర్వే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్కంప్లీట్. సో దీని డాక్యుమెంటెడ్ మెథడాలజీ ఏదైతే ఉన్నదో చూడు, ఇది కంప్లీట్గా బందర్వాజాలలో జరిగింది. ఇది ఎవరిని కూడా పరిగణనలోకి తీసుకోలే. ఎందుకంటే ఫార్మర్ బీసీ చైర్మన్ కమిషన్ చైర్మనే మాట్లాడాడు, పక్కులాభరణం గారే మాట్లాడారు.
సో ఇది కంప్లీట్గా ఇన్కంప్లీట్. లీగల్ ట్రాన్స్పరెన్సీ లేదు, బీసీ కమిషన్ రూట్ని ఫాలో కాలే. ఇక్కడ క్వాంటిఫైబుల్ డిస్క్రిపెన్సీ ఉన్నది. నీకు కొత్త డేటా ఇంకా పాత డేటాతో కంపేర్ చేసి చూస్తే మళ్ళీ 16% ఉన్నారా ముదిరాజులు, 7.4% ఉన్నారా, 11% ఉన్నారా? సమగ్ర కుటుంబ సర్వే కరెక్టా? ఇయ్యాల చేసింది కరెక్టా? లేదా ముదిరాజులకు మీరు బిచ్చమేస్తున్నారా? అలా పాపులేషన్ యాక్చువల్గా ఏంది అనేది ఒక పెద్ద వింతైన ప్రశ్న అయిపోయింది నిజంగా. రియల్ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటే చూడు, ఇది బీసీ షేర్. నేను ఇవాళ దీని మీద మాట్లాడినా బికాస్ నా దగ్గర డేటా ఉన్నది. బట్ అన్ని కుల సంఘాలు దీని మీద కూర్చొని సమీక్ష చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ యువర్ రైట్ బ్రదర్. అండ్ ఇట్ ఈస్ మంట పెట్టలే కాంగ్రెస్, పొగనైతే పెట్టింది మనందరినీ పంపియనికే. హిందూ బీసీలలా నిజంగా చెప్పాలనంటే పెరుగుని చిక్కగా చేయనీకే, బీసీ షేర్ అనేది మనది తగ్గించనీకే. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా చిత్రగుప్త వేదిక ద్వారా. ఈ డెమోగ్రఫిక్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడు, వీటన్నిటిలా మేము 4 డిమాండ్లు చేస్తున్నాం. ఏంటంటే రా డేటా డిస్ట్రిక్ట్ వైజ్ టాబులేషన్స్తో రిలీజ్ చేయగలుగుతుందా? కంప్లీట్గా ఏదైతే ఈ ఎన్యూమరేషన్ ఆడిట్ ఏదైతే ఉంటుందో చూడు, దాని మీద ఒక ఎక్స్టర్నల్ ఆడిట్ పెట్టగలుగుతుందా? 2014 సమగ్ర కుటుంబ సర్వే బేస్ లైన్ ఏంది, దాన్ని పబ్లిష్ చేయగలుగుతుందా? ఏది వెరిఫైయబుల్? దాని తర్వాత బీసీ కమిషన్ లీగల్ కంప్లైన్స్ ఏదైతే వకులభరణం గారు చెప్పినరో ఆ రూట్ని ఫాలో అవుతుందా, చేస్తుందా, లేకపోతే చెయ్యాలి అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ప్రాబ్లం ఈడ ముదిరాజా బీసీఆర్ అన్న విషయం కాదు. ప్రాబ్లం ఈడ నా హక్కు, చట్టం ఇచ్చిన నా హక్కు. ఎందుకంటే నీ పాపులేషన్ ఎందుకు మ్యాటర్ అవుతుంది తెలుసా? ఓ బీసీ. అండ్ మోర్ ఓవర్ బిడ్డా, నేను బీసీల గురించి కూడా మాట్లాడతలేను, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి మాట్లాడుతున్నా. ఎవడు మాట్లాడాడు ఇంత? పాపులేషన్ ఇవాళ ఎందుకు మ్యాటర్ అవుతుంది తెలుసా? నీ రిజర్వేషన్ షేర్ కావాలన్నా పాపులేషనే, నీ పొలిటికల్ టికెట్ కావాలన్నా పాపులేషనే, నీ లోకల్ బాడీ సీట్ కావాలన్నా పాపులేషనే, నీ వెల్ఫేర్ అలొకేషన్ సంక్షేమ పథకాలు కావాలన్నా నీకు పాపులేషనే. నీ పాపులేషనే నీ బార్గెనింగ్ పవర్. లోకల్ బాడీలో కూడా రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్ నీ పాపులేషనే. తక్కువ నంబర్లు ఉన్నాయా, తక్కువ పవర్. లీగల్ యాంగిల్ కూడా మనం మాట్లాడుకున్నాం, ముస్లింలను మనం చేర్చొచ్చా చేర్చలేమా అని. ఒకసారి మీరు రామచంద్రరావు గారి స్పీచ్ కూడా వినుండ్రి. ఇవాళ రియాలిటీ చెక్ ఏందనంటే బీసీ కోటా అనేది ఒక షేర్డ్ పూల్ అయిపోయింది ఫ్రెండ్స్. లార్జ్ కేటగిరీ చంక్ ఏదైతే ఉందో చూడు, బీసీ ఈ కేటగిరీ కింద ముస్లిమ్స్లను ఇంక్లూడ్ చేసి 10% బీసీలకు గండిపడ్డది. బీసీ కమ్యూనిటీస్కి వాళ్ళ హక్కు పోయింది. ఈ సర్వే ఇంత తొందరగా రష్ ఎందుకు చేసిండ్రు? ఇప్పుడే దీన్ని రిలీజ్ ఎందుకు చేసిండ్రు? ట్రెడిషనల్ బీసీ వాయిస్లని ఇంత ఇగ్నోర్ ఎందుకు చేసిండ్రు? బీసీ కమిషన్ చైర్మన్ చెప్పినట్టు లీగల్ రూట్ ఎందుకు ఫాలో కాలేదు? ప్రొసీజరల్ ర్యాప్స్ ఎందుకు జరిగింది? మళ్ళీ నమస్తే తెలంగాణ పేపర్ కరెక్టా, వెలుగు కరెక్టా? అండ్ మోర్ ఓవర్ ఈ డేటాని ఇప్పుడే బయటకు ఎందుకు వచ్చింది అని అంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బ్రదర్. ఈ టైమింగు నేషనల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి డీలిమిటేషన్ పేర్ల మీద. దాని మీద బీసీలకు అన్యాయం జరుగుతున్నది. మీ హక్కుని మీరు తీసుకుంటలేరు. ఇది పరిగణనలోకి తీసుకుంటలేదు కేంద్ర ప్రభుత్వము. ఈడ కాంగ్రెస్ రాజకీయం ఉన్నది, ఈడ బీసీలకు కొరిగేది ఏం లేదు. యాక్చువల్గా బీసీలకు అన్యాయం ఎవడు చేసిండు? ఈ సర్వేతోని కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ చేసి ఎవడి మీద బట్టకాల్సి మీద ఏనికి ప్రయత్నం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ మీద. నేను ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నా, వాళ్ళకి ఆధారాలు కూడా లేవని చెప్పి మాట్లాడుతున్నా. మళ్ళీ వెనుకటికి జరిగిన 2024, 2025, 2013, 2014 డేటాలు ఏం మాట్లాడుతున్నాయి? డేటా ఫర్ గుడ్ గవర్నెన్స్ అని మాట్లాడతారు. డేటా ఈజ్ నాట్ ఫర్ ఎలక్షన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి, ద హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ. టైమింగే డౌట్ క్రియేట్ చేస్తుంది బ్రదర్. ఎందుకంటే నంబర్లు పవర్ని డిసైడ్ చేస్తాయి, పవర్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఏ హిందూ, ఏ బీసీ, లే నిద్రలే. భారత్ మాతాకి జై.